విద్య విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. ఆత్మవిశ్వాసం ఆశను పెంపొందిస్తుంది. ఆశ శాంతిని పుట్టిస్తుంది. నేర్చుకొని ఆలోచించని వాడు నష్టపోతాడు. ఆలోచించి నేర్చుకోని వాడు పెను ప్రమాదంలో పడతాడు. వివేకం ఉన్న వ్యక్తి ఎప్పుడు రెండు ఆలోచనలు కలిగి ఉండడు. దయగల వ్యక్తి ఎప్పుడు చింతించడు. ధైర్యం గల వ్యక్తి ఎప్పుడు భయపడడు. ఆలోచించకుండా నేర్చుకోవటం పనికిరానిది. నేర్చుకోకుండా ఆలోచించడం ప్రమాదకరం. పురుషుల స్వభావాలు ఒకేలా ఉంటాయి. వారి అలవాట్లే వారిని వేరు చేస్తాయి. వినండి మరియు మర్చిపోండి. చూడండి మరియు గుర్తుంచుకోండి. చేయండి మరియు అర్థం చేసుకోండి. ఒక ఆనందం 100 శ్రమలను దూరం చేస్తుంది. మీ ప్రణాళిక 1 సంవత్సరం ఉంటే వరిని నాటండి. మీ ప్రణాళిక 10 సంవత్సరాలు ఉంటే చెట్లను నాటండి. మీ ప్రణాళిక 100 సంవత్సరాలు అయితే పిల్లలకి చదువు నేర్పించండి. ఒక నాయకుడు మిమ్మల్ని చెడు మార్గంలో నడిపించవద్దు. ఒక గొప్ప వ్యక్తి తనకు తానుగా కష్టపడతాడు. ఒక చిన్న మనిషి ఇతరులపై కఠినంగా ఉంటాడు. పదాలు వాటి అర్థాన్ని కోల్పోయినప్పుడు ప్రజలు తమ స్వేచ్ఛను కోల్పోతారు. నిశ్శబ్దం నిజమైన స్నేహితుడు. అతను ఎప్పుడు ద్రోహం చేయడు. నేను నిద్రపోయాను మరియు జీవితమే అందం అని కలలు కన్నాను. నేను మేల్కొన్నాను మరియు జీవితమే కర్తవ్యం అని కనుగొన్నాను. ఉన్నతమైన వ్యక్తి తన ప్రసంగంలో నిరాడంబరంగా ఉంటాడు, కానీ అతని చర్యలలో మించిపోతాడు. రహదారులు గమ్యస్థానాల కోసం కాదు, ప్రయాణాల కోసం తయారు చేయబడ్డాయి. ప్రతి దానికి అందం అనేది ఉంటుంది, కానీ ప్రతి ఒక్కరూ దానిని చూడలేరు. మన స్నేహితులను నమ్మడం కంటే వారిని మోసం చేయడం అనేది చాలా అవమానకరం. మనిషిని పొగడేవాడు అతనికి శత్రువు. అతని తప్పులను అతనికి చెప్పేవాడు అతని నిర్మాత. ధన్యవాదాలు.